అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 94 ఏకాదశి మహాత్మ్యం విధానం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు ఏకాదశి మహాత్మ్యం ఒకప్పుడు మాంధాతయని ఒక రాజుండేవాడు. ఆయన ఈ వ్రతాన్ని చేసి చక్రవర్తి సమ్రాట్ అనిపించుకునే స్థాయికి ఎదిగాడు. ఈ వ్రత పుణ్యం అంత గొప్పది. ఈ వ్రతంలో ప్రథమ నియమం కృష్ణ శుద్ధ 2 ఏకాదశులలోనూ జీవితాంతమూ భోజనం చేయకుండా ఉండుట. కౌరవ సమ్రాజ్ఞి గాంధారి దశమి విద్ధ ఏకాదశి నాడు ఈ వ్రతాన్ని చేసింది. ఆ దోషం వల్ల ఆమె పుత్రులామె జీవితకాలంలోనే నశించారు. కాబట్టి దశమితో యుక్తమైన ఏకాదశి నాడు వ్రతం చేయరాదు. ద్వాదశితో కలిసిన ఏకాదశి నాడు శ్రీహరి వ్రతుల వద్దకు వచ్చి ఉంటాడు. దశమితో కలిసిన ఏకాదశి నాడు రాక్షసులు వచ్చి ఉంటారు. తిథి విషయంలో సందేహాలున్నవారు ద్వాదశి నాడు కూడా ఉపవసించి త్రయోదశి నాడు పారణం చేయడం మంచిది. ఒక రోజులో ఏకాదశి ఏకకడ మాత్రమే ఉంటే ద్వాదశి నాడి వ్రతాన్ని చేయాలి. తగులు మిగులు అనే మాటలు తెలుగు కుటుంబాలలో వాడుకలో ఉన్నాయి. తగులు మరీ తక్కువగా ఉంటే మిగులులో చేయవచ్చనే అర్థం. ఒకే రోజులో దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులు వస్తే ఆ రోజు తప్పనిసరిగా వ్రతం చేయాలి. అది పరమమంగళకరమైన రోజు, సర్వపాప వినాశకరమైన రోజు. ఆ రాత్రి జాగరణ, పురాణ శ్రవణం, గదాధర విష్ణుదేవుని పూజ, ఈ మూటిని కృష్ణ శుద్ధ ఏకాదశులలో ఉపవాసంతో సహా జీవితాంతము చేసిన రుక్మాంగద మహారాజుకి మోక్షం లభించింది. కాబట్టి ఈ వ్రతాన్ని ఎవరు చేసినా సుఖజీవనం, మోక్షప్రాప్తి కలుగుతాయి. అధ్యాయం 1-2-5 ఈ పురాణంలో వైష్ణవంలోని ఏకాదశిని మాత్రమే చర్చించడం జరిగింది. అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 94 ఏకాదశి మహాత్మ్యం విధానం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.